హాయ్ హలో అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా అందరైతే టిఫిన్ చేసేసారా? ఇదొచ్చేసి నా నిన్నటి మార్నింగ్ అనమాట. సారీ, నిన్న మార్నింగ్ నుండి అయితే నేను వీడియో షూట్ చేయొద్దు అనుకుంటున్నా ఉన్నాను. కానీ ఆటోమేటిక్గా నా చేతులు అనేది మొబైల్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా వీడియో షూట్ చేయడం అయితే చేశాను. అప్పటికి నేను పెట్టొద్దా అని చాలా ఆలోచించానండి. అయితే మీరు అనుకోవచ్చు, నిన్ననే కదా వీడియో పెట్టారు, ఇంకా వీడియోస్ చెయ్యను అని చెప్పేసి మళ్ళీ ఈరోజే వెంటనే వీడియో పెట్టారేంటి అని మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. అండ్ అలాగే ఒకవేళ యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళైతే వాళ్ళందరికీ కొంచెం తెలుస్తుంది. ఎందుకంటే మనం వీడియోస్కి నిజంగా అడిక్ట్ అయిపోయాము అనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా మన చేతులు అనేది ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతాయి. అండ్ అలాగే మనం ఏ చేసినా కూడా, ఏ వర్క్ చేసినా కూడా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా వీడియో తీయాలి పెట్టాలి అన్న ఒకటి మనలో కలుగుద్ది అనమాట. అది వీడియోస్ తీసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. నార్మల్గా మనం వీడియో చూసే వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది, చేసే వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది అనమాట ఆ ఫీలింగ్ అయితే. అండ్ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈరోజు వీడియో ఏం చేశారని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్తో వాళ్ళు చూస్తారు. అలాగే చేసే వాళ్ళకి ఏంటంటే ఏది చేసినా కూడా వీడియో తీయాలి పెట్టాలి అన్న ఒక ఇంట్రెస్ట్ అయితే బాగా ఉంటుంది అనమాట. మీ అందరికీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇంకా వీడియోస్ తీయను ఆపేస్తున్నాను అని చెప్పేసి. అయితే నాకైతే చెప్పాను కదండి, నిజంగానే నేను వీడియోస్ అయితే ఆపేద్దాము అనుకున్నాను. అయితే మా వారైతే నన్ను తిట్టేశారనమాట. ఎందుకంటే నేను దాదాపు 2020 నుండి నేను వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఈ ఛానల్ వచ్చేసి 2 ఇయర్స్ అయింది, కానీ నాది పాత ఛానల్ ఒకటి ఉండే, అదైతే నేను 2020లోనే స్టార్ట్ చేశాను. అప్పటి నుండి కూడా రెగ్యులర్గా వ్యూస్ వచ్చినా రాకపోయినా ఎంతో ఇంట్రెస్ట్గా చేశాను. ఇప్పుడన్నా నాకు ఇంకా 1K లేదా 500 అలా వస్తున్నాయి. కానీ అంతకుముందు అయితే 2 వ్యూస్, 3 వ్యూస్, 4, 100 వస్తే ఆ రోజు ఇంకా ఆ రోజు అయితే హ్యాపీగా ఉండేదన్నమాట. అలా ఉండేది. అలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు వీడియోస్ తీసావు. ఇప్పుడు ఛానల్ బాగానే ఉంది, ఎంతో కొంత మనీ అయితే వస్తున్నాయి కదా, దాన్ని ఎందుకు నువ్వు మళ్ళీ పక్కన పెట్టేస్తున్నావు, ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మా వారైతే నన్ను కొంచెం తిట్టారనమాట. తిట్టడం అంటే అది కాదు, నార్మల్గా ఇంకా ఎందుకు నువ్వు అలా డిసప్పాయింట్ అవుతున్నావు, నువ్వు తీయి, ఖచ్చితంగా ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది. ఇప్పుడు వ్యూస్ రావట్లేదని చెప్పేసి నువ్వు అలా ఛానల్ని పక్కన పెట్టేసావు అనుకోండి, ఇంకా అది ఎప్పటికీ రాదు కదా, నువ్వు చేసుకుంటా వెళ్ళు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి నన్ను అయితే మోటివేట్ చేశారనమాట నిన్నైతే. ఇంకా అందుకనే నేనైతే వీడియోస్ పెడదాము అనుకుంటున్నాను మళ్ళీ. అలాగే చెప్పాను కదా, నా పాత ఛానల్లో నేను ఎంత కష్టపడి వీడియోస్ చేసినా కూడా, ఎంత మంచి వీడియో చేసినా కూడా దాదాపు 3 వ్యూస్, 4, 5 చెప్పాను కదా, అట్లా ఉండేదన్నమాట. 100 వ్యూస్ రావడానికి కూడా నాకు చాలా చాలా రిస్క్ అయ్యేది. అంటే అన్ని రోజులు పట్టేదన్నమాట 100 వ్యూస్ రావడానికి. మీరు ఆ ఛానల్ చూస్తే ఇప్పటికి కూడా అలానే ఉంది ఆ ఛానల్ అయితే. అలాంటిది నీకు ఈ ఛానల్ మంచిగా మోటివేషన్ అయ్యి మనీ కూడా వస్తున్నాయి కదా, ఎందుకు నువ్వు దీన్ని పక్కన పెట్టేసావు అని అన్నారనమాట. ఇంక అందుకనే నేను మళ్ళీ దీన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయడం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే నా హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం నాకు మనసు అయితే బాగాలేదు. కొంచెం ఏమంటారు, మనసు బాగాలేనప్పుడు ఏం చేసినా కూడా చేయలేం కదా, అందుకని నేను అనుకున్నాను హెల్త్ బాగలేదు. హెల్త్ అంటే అప్పుడప్పుడు నాకు ఇలా అవుతూ ఉంటుంది, కానీ ముఖ్యంగా మనసు అనేది బాగాలేదనమాట. దానివల్ల నాకు ఎందుకో వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీడియోస్లో చూసి వాళ్ళు బాగానే ఉన్నారు, బాగానే చేసుకుంటున్నారు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారనమాట. కానీ వెనకాల పడే స్ట్రగుల్ అనేది, వెనకాల పడే బాధ అనేది ఎవ్వరికీ తెలియదండి. మనం నార్మల్గా వీడియోస్లో బాగానే కనిపిస్తాము, కానీ వెనకాల ఉంటుంది అసలు విషయము. అది మనం బయటికి చెప్పలేము, అలా అని బాధపడకుండా ఉండలేము అనమాట. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంకా నా హెల్త్ పరంగా కూడా కొన్ని ఇష్యూస్ రావడము, ఈ విధంగా అయితే నేను ఇంత కష్టపడి చేస్తున్న వ్యూస్ రావట్లేదు కదా, ఎందుకు దీన్ని చేయడం అని చెప్పేసి నేను ఆపేద్దాము అనుకున్నాను.
కానీ ఇంకా మా వారైతే నన్ను అలా తిట్టేశారనమాట. ఖచ్చితంగా వస్తది. మా వారు ఇప్పుడే కాదండి, నేనిప్పుడు 2020లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ నుండి కూడా "నువ్వు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఏదో ఒక రోజు వస్తది. ఖచ్చితంగా చెయ్యి, చెయ్యి" అని చెప్పేసి అన్నారు. అలా అని హెల్త్ పాడు చేసుకోకు, హెల్త్ చూసుకుంటూ చిన్న చిన్న వీడియోస్ అయినా పర్లేదు కానీ చెయ్యి అని చెప్పేసి నన్ను చాలా ఎంకరేజ్ చేశారనమాట. ఆ విధంగానే నేను ఇప్పటికీ కూడా అంతే మోటివేట్‌తోనైతే నేను వీడియోస్ చేస్తున్నాను. ఆయన ఎంకరేజ్‌మెంట్‌తోనే నేను వీడియోస్ చేస్తున్నాను. ఆయన ఇష్టంతోనే. ఇప్పటికీ కూడా నన్ను అలానే ఎంకరేజ్ చేశారనమాట. ఇప్పుడు కూడా నేను పెట్టొద్దు అనుకున్నాను వీడియోస్, కానీ నువ్వు ఎక్కువ పెట్టకు, కొన్ని కొన్ని అంటే కనీసం డే బై డే అయినా పెట్టు వీడియోస్, మొత్తానికే పెట్టకుండా ఉండకు అని చెప్పేసి అయితే నన్ను అంటున్నారు. కానీ మీకు తెలుసు కదా, నేను అలా డే బై డే లేకపోతే 2-3 డేస్కి ఒకటి అలా పెట్టలేను. నాకు అసలు అలా ఇంట్రెస్ట్ ఉండదు. పెడితే రోజు పెట్టాలి, లేదంటే మానేయాలి. నా ఫీలింగ్ అలా ఉంటుంది. ఇంకా మా వారు ఏమన్నారంటే కనీసం 2 డేస్కి ఒకటైనా పెట్టు, డే బై డే అన్న ఒకటి పెట్టు, మొత్తానికి ఛానల్ని అయితే పక్కన పెట్టకు అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని నేనైతే మళ్ళీ పెట్టాలి అనుకుంటున్నాను. అయితే నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలామంది కూడా మంచిగా కామెంట్స్ అయితే చేశారండి. అంటే వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పేసి. నిజంగా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే నా వీడియోస్ చూస్తూ కొన్ని నా వల్లనో, లేక నేను చెప్పే మాటల వల్లనో, లేదా నేను చేసే వర్క్ వల్లనో కొన్ని విషయాలు అయితే నేర్చుకొని ఉంటారు కదా, వాళ్ళు మాత్రం నిన్న కామెంట్స్లో అయితే చెప్పారనమాట వాళ్ళ అభిమానాన్ని అయితే. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. వీడియోస్ చేయండి అని చెప్పి అన్నవాళ్ళు. అండ్ అంటే కొంతమంది చూసి కూడా కామెంట్స్ కూడా చేయని వాళ్ళు కూడా ఉంటారు. అంటే నా డైలీ నా వీడియోస్ చూసేవాళ్ళు. అలా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది వ్లాగ్స్ పెట్టండి అక్క అన్నారు, లేదా కొంతమంది థంబ్నెయిల్స్ నీట్గా పెట్టండి అని చెప్పేసి అన్నారు. అయితే థంబ్నెయిల్స్ అవి నీట్గా అంటే నాకు మన వ్లాగ్స్ ఛానలే కాబట్టి దాదాపు మీరు వ్లాగ్స్ ఛానల్స్ చూస్తే కొంతమంది ఏంటంటే ఒకటే ఛానల్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇంకా కొంచెం టైం తీసుకొని థంబ్నెయిల్స్ అయితే చేస్తారు. కానీ నాకు కొంచెం అంత టైం ఉండదు కాబట్టి నేను థంబ్నెయిల్స్ పెట్టట్లేదు. అందులో ఇంకొకటి ఏమిటంటే, మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తామో అదే కంటిన్యూ చేయాలండి. ఇప్పుడు నేను థంబ్నెయిల్స్ ఒకరోజు పెట్టాను అనుకోండి, ఇంకొక రోజు పెట్టలేదు అనుకోండి, పెట్టిన వీడియో చూస్తారు, పెట్టిన వీడియో చూడరు అనమాట. అలా నాకు ఇష్టం లేదు. నాది న్యాచురల్గా ఉండాలి అని చెప్పేసి నేను థంబ్నెయిల్స్ అయితే అంతగా ఎప్పుడు ఇంట్రెస్ట్ పెట్టలేదు. స్టార్టింగ్లో పెట్టుకున్నాను కానీ ఇప్పుడు పెట్టట్లేదు అనమాట. నాది జెన్యూన్గా న్యాచురల్గా ఉండాలి. నా వీడియోస్ ఇలా నచ్చి చూసే వాళ్ళే నాకు కావాలి, థంబ్నెయిల్స్ చూసి కాదు. నా వీడియోస్ చూసిన తర్వాత అప్పుడు బాగాలేవు అంటే ఓకే, అలా నేను అనుకుంటున్నాను. మీరు చెప్పింది మాత్రం కరెక్టే, థంబ్నెయిల్స్ కూడా పెట్టుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేనైతే మిమ్మల్ని ఒక సలహా అయితే అడగాలనుకుంటున్నాను. అయితే డైలీ నేను ఇలానే వ్లాగ్స్ అయితే పెడతాను. అయితే వ్లాగ్స్తో పాటు టైలరింగ్, అంటే ఇప్పుడు మనం టైలరింగ్ టిప్స్ ఇలాంటివి షేర్ చేస్తాం కదా, అలానే నేను పెట్టాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఓన్లీ టైలరింగ్కి సంబంధించినవి పెట్టాలా, టైలరింగ్ కంటే ఆల్రెడీ నా టైలరింగ్ ఛానల్ ఉంది కదా, నేను దాంట్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెడతాను. ఇది వ్లాగ్స్ సంబంధించిన ఛానల్ కాబట్టి వ్లాగ్సే పెట్టడానికి ట్రై చేస్తాను. అయితే నేను ఒక సలహా అన్నాను కదా, ఏంటంటే ఇప్పుడు మన ఛానల్లో వీడియో అనేది ఏ టైంకి వస్తే మీరు ఫ్రీగా ఉంటారు, ఏ టైంకి అయితే మీరు ఫ్రీగా చూడగలుగుతారు అనేది నాకు కామెంట్ చేయండి. నేను కూడా వర్క్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఏమనుకుంటున్నానంటే 12కి అలా వచ్చేటట్టు చూద్దాము అనుకుంటున్నాను. అంటే డైలీ మధ్యాహ్నం 12కి వీడియో అనేది పెట్టాలి అనుకుంటున్నాను. లేదా మీరు ఇంకా టైమింగ్స్ అనేది చెప్పండి. ఒకవేళ అంటే 11కా, 12కా, లేదు మధ్యాహ్నం 2కా, అలా మీరు ఆప్షన్స్ అయితే ఒకవేళ నేను కుదిరితే కమ్యూనిటీ పోస్ట్లో అయితే టైమింగ్స్ అనేది పెడతాను. లేదు అంటే మీకు వీలైన టైమింగ్స్ అనేది మీరు మెన్షన్ చేసి కామెంట్ చేయండి. అందులో ఎవరి కామెంట్స్ అయితే ఎక్కువ ఒకటే టైం చూపిస్తాయో ఆ టైంకి అయితే నేను ఖచ్చితంగా వీడియో అనేది డైలీ, ఒక్కరోజు కాదు, ఇప్పటి నుండి అయితే నేను రెగ్యులర్గా అలా పాటించాలి అనుకుంటున్నాను. అది మీ సపోర్ట్తోని. ఎలా అంటే డైలీ ఒకటే టైంలో, ఇంతకుముందు అయితే నేను సేమ్ టైంలో పోస్ట్ చేసేదాన్ని, కానీ ఈ మధ్యలో కుదరలేదు కదా, కొంచెం దానివల్ల కూడా ఇవన్నీ కొన్ని నేను అప్లోడ్ చేసే విధానాల్లో కూడా కొన్ని నేను చేంజెస్ చేశానమాట. దానివల్ల కూడా వ్యూస్ రావట్లేదేమో అని చెప్పేసి నేను అవన్నీ సరి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు కానీ అండ్ టైమింగ్స్ కానీ ఇవన్నీ కొంచెం కేర్ తీసుకొని ఇప్పటి నుండి నేను జాగ్రత్తగా అయితే మళ్ళీ
రీస్టార్ట్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. నేను అడిగిన సలహా అయితే మీకు అర్థమైంది కదా. మీరు ఫ్రీగా ఉండే టైం అంటే నేను ఏ టైంకి వీడియో పెడితే మీరందరూ ఫ్రీగా హ్యాపీగా చూడగలుగుతారో ఆ టైమింగ్స్ అనేది మీకు వీలైన టైమింగ్స్ అనేది మీరు మెన్షన్ చేయండి. లేదు నేనే చెప్పాలి అనుకుంటే నేనైతే మధ్యాహ్నం 12కి ఒకటి, వీలైతే ఒకవేళ మధ్యాహ్నం కుదరలేదు అంటే ఈవినింగ్ అంటే నైట్ టైంలో 7:30 ఆ టైంలో అయితే పెట్టాలి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా నేను చెప్పాలంటే మధ్యాహ్నం 12కే అందరూ ఫ్రీ అయిపోతారేమో, అప్పుడు పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. మీకు సంబంధించిన మీ టైం అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి ఇప్పటి నుండి మన ఛానల్ని కొంచెం. అలాగే నేను డైలీ వ్లాగ్స్తో పాటు ఇంకా మన టైలింగ్ సంబంధించినవి కూడా నేను చెప్తూనే ఉంటాను. అంటే నాలాగా ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తూ కానీ అలా నేను ఇంతకుముందు ఇంట్లో స్టిచ్చింగ్ చేశాను కదా, నేను అదే ఎక్కువగా అంటూ ఉంటానండి. ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ అన్నీ మేనేజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను నాకు తెలిసిన వరకు. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ నాకు తెలిసిన వరకు నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను, ఇది దాచుకోను. ఎందుకంటే ప్రతిదీ మీతో చెప్తూనే ఉంటాను కదా, ఏ చిన్న విషయమైనా కూడా. అలాగే మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా వేరే వాళ్ళకి యూజ్ అవుతుందా అనేది అది మీకు నచ్చితే వేరే వాళ్ళకి నచ్చిద్ది అని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి నచ్చితేనే వేరే వాళ్ళకి చెప్పండి, లేదంటే మీరు చూసినా పర్లేదు. కానీ ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే లైక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన వీడియోస్ అనేది ఇంకా వేరే వాళ్ళకు ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అన్నమాట. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది. కానీ కొంతమందికి నచ్చిన వీడియో మొత్తం చూసినా కూడా లైక్ అనేది ఇవ్వరనమాట. అది కొంచెం అంటే నేనైనా కూడా అంతే, ఒక్కొక్కసారి వీడియో చూస్తాను కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతూ ఉంటాను. అలా కాకుండా లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా కనీసం ఒక 3-4 మినిట్స్ అయినా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ వంతు మీరు నాకు ఈ సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ప్రతి కామెంట్ని చదువుతాను, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను, అది మీ అందరికీ తెలుసు. అలాగే మీరు పెట్టిన ప్రతి కామెంట్కే నాకు తెలిసిన వరకు నేను వీడియో అనేది చేస్తాను. నార్మల్గా సమాధానం చెప్పడం కాదు, మీరు అడిగే డౌట్స్ అయినా టైలరింగ్ సంబంధించినవి అయినా ఇంకా ఏదైనా అలాంటి వాటికి ఖచ్చితంగా వీడియోస్ రూపంలో కూడా మీకు చెప్తూ ఉంటాను, అది మీ అందరికీ తెలుసు. ఓకేనా. ఇంకా ఇదే వీడియోస్ చేయొద్దు అనుకున్నాను కానీ చేయకుండా ఉండలేకపోయాను. నిన్నంతా కూడా నాకు డిసప్పాయింట్గా ఉంది, అసలే మూడ్ బాగలేదు, అందులో వీడియో పెట్టలేదు కదా అన్న ఒక దిగులు అయితే ఉందండి. నిజంగా ఇలా వీడియోస్కి అడిక్ట్ అయిపోయి నాలాగా ఎవరైనా ఉంటారో ఉండరో నాకు తెలియదు కానీ నేనైతే అలా అడిక్ట్ అయిపోయానేమో అనిపిస్తుంది. వీడియోస్ తీయకుండా ఉండలేకపోతున్నాను. 4 ఇయర్స్గా నాకు ఇది చెప్పాను కదా, నాకు అలవాటు అయిపోయిందనమాట వీడియోస్ తీయడం పెట్టడం అలా, అదనమాట. ఇంకా నిన్ననైతే ఇదిగోండి అంటే మార్కెట్కి వెళ్ళేసి మొత్తం షాపింగ్ అయితే చేసామన్నమాట. డిమార్ట్కి వెళ్ళేసి సరుకులన్నీ తెచ్చుకున్నాము, ఇవన్నీ సర్దుకోవాలి. అండ్ తర్వాత టైలరింగ్ సంబంధించినవి ఎన్ని తెచ్చినా కూడా తక్కువనే అవుతున్నాయండి ఇంకా షాప్లో. మళ్ళీ లైనింగ్స్ కూడా తీసుకొచ్చాను ఒక 4, అవి రేపు అర్జెంటు. ఇంకా లైనింగ్స్ ఒక ఫాలు, తర్వాత థ్రెడ్స్ కూడా కలర్స్ ఒక డబ్బాలు ఎన్ని ఉన్నా కూడా సరిపోవట్లేదు. ఇదిగోండి ఇవన్నీ కూడా పిండి ఆరేయాలి. ఈరోజు నైటు ఎలాగో అలాగా కటింగ్ చేసి పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా. మీకు గుర్తుంది కదా మన వీడియో అనేది ఏ టైంకి రావాలి ఏంటి అనేది నాకు ఒక కామెంట్ రూపంలో అయితే మీ అందరి సపోర్ట్ని అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు చూడకపోయినా కనీసం 3-4 మినిట్స్ అయినా చూసి ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా. నాకు మీరు ఇచ్చే గొప్ప సపోర్ట్ ఇదే అన్నమాట. దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అయితే మీ డౌట్స్ని కానీ మీ సజెషన్స్ని కానీ నాకు షేర్ చేయండి, తప్పకుండా నాకు యూజ్ అవుతాయి. అండ్ అలాగే నేను వాటిని పాటించడానికి ట్రై చేస్తాను మీరు చెప్పిన వాటిని. ఇప్పుడు కానీ నేను అలా చెప్పారు ఇలా అన్నారని చెప్పేసి నేను ఎప్పుడు ఫీల్ అవ్వను, ఏదైనా మంచిగానే తీసుకుంటాను అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. మరి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.